హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ అండి. ఈరోజు 99వ రోజు రివ్యూ చెప్తున్నాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 99th ఎపిసోడ్ రివ్యూ అనమాట. ఎందెంబాకి సాంగ్ వేశారండి, డ్యాన్స్ వేశారు. సాంగ్ వచ్చింది అర్జున్ కళ్యాణ్ను హీరోయిన్ వచ్చారండి. నువ్వంటే నా జతగా సీరియల్ నుంచి వచ్చారు వాళ్ళు. బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. వీళ్ళేమో వచ్చేవాళ్ళేమో మా పరివారం, మీరేమో బిగ్ బాస్ పరివారం అని చెప్తారనమాట. స్టార్ మా పరివారం అని కలవబోతున్నారు అని చెప్పారనమాట. త్వరలో ప్రారంభం కాకుండా నువ్వుంటే నా జతగా సీరియల్ ప్రమోషన్ కోసం వాళ్ళు వచ్చారండి. దాంట్లో స్టోరీ అర్జున్ కళ్యాణ్ కొంచెం చెప్పాడు. తను యాక్చువల్గా ఒక రౌడీ కింద వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక పెళ్ళి ఆపేయడానికి అని చెప్పని వస్తే కళ్యాణ మండపంలో ఆ పెళ్ళి ఆపేయడానికి తాళిబొట్టు కట్టేసేస్తాడు. తాళిబొట్టు ఇవ్వబోతుంటే ఆ పక్కనే ఉన్న హీరోయిన్, నీకు తాళిబొట్టు విలువ తెలుసా అసలు, ఒకసారి తాళి కడితే భర్త అంటే అట్లయితే నేను కడతానని చెప్పని అక్కడ పూజారి చేతిలో ఉన్న మంగళసూత్రం తీసుకెళ్ళి ఇంకో మంగళసూత్రం తీసుకెళ్ళి అక్కడ ఉన్న మంగళసూత్రం తీసుకెళ్ళి తన మెళ్ళ కట్టి ఇప్పుడు ఏం చేస్తావు అని అంటాడంట. ఇది స్టోరీ అని, బిగినింగ్ స్టోరీ అని చెప్పని అర్జున్ కళ్యాణ్ చెప్పాడనమాట. ఇది నువ్వంటే నా జతగా అనే సీరియల్ స్టోరీ అని చెప్పాడనమాట. ఆ సీన్ రీక్రియేట్ చేశారనమాట అవినాష్, గౌతమ్, ప్రేరణ, నబీల్. అవినాష్ ఏమో రోప్ టాస్క్ గురించి, ప్రేరణ చేసిన కామెడీ గురించి ఇంగ్లీష్లో మాట్లాడాడు అనమాట. తర్వాత ఏమో అందరు నవ్వుకున్నారు. అదే ఆ సీన్ మళ్ళీ నబీలును వాళ్ళిద్దరు కలిసి ఫైటింగ్ చేసుకున్నారు కదా, నబీలు ప్రేరణ, అది రీక్రియేట్ చేశారనమాట. నబీలు ప్రేరణ సీన్ని రీక్రియేట్ చేశారు. ఎవరెవరంటే గౌతమ్, అవినాష్, నబీలు, నిఖిల్ చేశారనమాట. ప్రైజ్ మనీ పెంచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. సీరియల్ యాక్టర్స్తో ఫైట్ చేయాలని చెప్పారు. సీరియల్ యాక్టర్స్కి వెళ్ళి అక్కడ ఉన్న అది లివర్ని లాగితే ఎంత అమౌంట్ వస్తే అది ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఓడిపోతే ఆ ప్రైజ్ మనీలో అది ఆ అమౌంట్ కట్ అవుతుంది అని చెప్తారన్నమాట బిగ్ బాస్. వాళ్ళు లివర్ లాగుతారు. లివర్ లాగితే దాంట్లో నుంచి 12,489 వచ్చినాయండి డబ్బులు. ఈ అమౌంట్ కనుక వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పోటీ పెడతారనమాట. ఈ అమౌంట్ వీళ్ళు కనుక బిగ్ బాస్ వాళ్ళు గెలిస్తేనేమో అమౌంట్ యాడ్ అవుతుంది, ఒకవేళ ఓడిపోతేమో ఆ అమౌంట్ కట్ అవుతుంది అనమాట. ఒక డ్రమ్ పెట్టారు, పెద్ద కార్పెట్ వేశారు, ఆపోజిట్ సైడ్స్ సాఫ్ట్ ఐస్ పెట్టారండి. ఆ సాఫ్ట్ ఐస్ మీద అమౌంట్స్ రాశారు. వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు టబ్లో ఉండాలి, ఇంకొకళ్ళు తోయాలన్నమాట. తోస్తే అటువైపుకి వెళ్ళి ఆ బొమ్మ మళ్ళీ తీసుకొని ఇటు సైడ్ తీసుకురావాలి. లాస్ట్లో బజర్ మోగేంత లోపు అన్ని బొమ్మలు తీసుకొస్తే లాస్ట్లో ఏంటంటే ఆ బొమ్మల మీద ఉన్న అమౌంట్ యాడ్ చేసి ఆ అమౌంట్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్స్ అనమాట. ఒకళ్ళిద్దరిని ఆయన సెలెక్ట్ చేసుకోమన్నారు. అర్జున్ కళ్యాణ్ని, హీరోయిన్ని సెలెక్ట్ చేసుకోమంటే నబీల్, ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరు చాలా బాగా ఆడారండి. అర్జున్ కళ్యాణ్ వాళ్ళకి 1120 పాయింట్లు వచ్చినాయి. నబీల్ వాళ్ళ ప్రేరణ వాళ్ళకి 1275 పాయింట్లు వచ్చాయి. అలాగా బిగ్ బాస్ పరివారం ప్రైజ్ మనీ గెలుచుకుందనమాట. 12,489 యాడ్ అయినాయి అన్నమాట. సీరియల్ జోడి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా వీళ్ళేమో ఇంకా ఖాళీగా ఉన్నారు కదండి, దావుడు మూతల ఆట ఆడుకుందాం అని చెప్పని అవినాష్ ఏమో స్టోర్ రూమ్ ఏంటి రెడీ అయ్యే రూమ్ ఉంటుంది కదండి, ఆ రూమ్లో దాక్కుంటాడు అనమాట. అదే బాత్రూమ్స్ ఉంటాయి కదా, టాయిలెట్స్ అక్కడ ఉన్న రెడీ అయ్యే రూమ్లో దాక్కొని వీళ్ళందరిని దాక్కోమంటాడు. ప్రేరణ ఏమో పెడస్టల్ కింద దాక్కుంటుంది, గౌతమ్ ఏమో సోఫా వెనక దాక్కుంటాడు, స్టోర్ రూమ్లోనేమో నిఖిల్ దాక్కుంటాడు, నబీల్ ఏమో అటు పక్క నుంచి అంటే తను దాక్కున్నప్పుడు తను కనుక వాళ్ళని చూడనప్పుడు తను టచ్ చేస్తే మళ్ళీ తనే గేమ్ ఆడాలి, దొంగ తనే అవుతాడు. లేదంటే కనుక తను ఫస్ట్ ఎవరిని చూస్తే వాళ్ళు దొంగ అవుతారనమాట. అట్లా అని చెప్పి అవినాష్ చెప్తాడు. ఫస్ట్ నబీల్ అందరు దాక్కుంటారు, నబీల్ బయటకు వస్తాడనమాట. తను టచ్ చేయలోపు నబీల్ని చూసాను, నేను నబీల్ చూసేసానంటే మిగతా వాళ్ళని చూడకపోతే మీకు బిగ్ బాస్ ప్రైజ్ మన నుంచి కట్ అవుతుందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అయ్యో బాబు అని చెప్పాను కానీ మిగతా వాళ్ళని కనుక్కుంటాడండి. ప్రేరణ పెడస్టల్ కింద స్టోర్ రూమ్లో, నిఖిల్ సోఫా వెనకాల గౌతమ్ని కనుక్కుంటాడు. ఆ తర్వాత ఫస్ట్ చూసింది నబీల్ కాబట్టి నబీల్ ఆడుతున్నాడు అనమాట. నబీల్ బిగిన్ చేశాడు. అందరూ యాక్షన్ రూమ్లో దాక్కున్నారనమాట. మొత్తం అంతా ఇల్లంతా వెతికితే కనిపించారు. యాక్షన్ రూమ్లో ఉంటే ఎలా తెలుస్తుందండి, యాక్షన్ రూమ్ ఎక్కడ ఉంటుందంటే వీళ్ళ బెడ్రూమ్ లోపలికి ఉంటుంది అనమాట యాక్షన్ రూము. ఇంకా అన్ని మొత్తం అంతా ఎతికిన తర్వాత ఇంకా వీళ్ళని ఏడిపిద్దామని అంటే టీవీ స్క్రీన్లో వాళ్ళ లోపల యాక్షన్ రూమ్లో టీవీ ఉంటుంది, ఇటువైపు లివింగ్ రూమ్లో టీవీ ఉంటుంది కదా, యాక్షన్ రూమ్లో టీవీ ఆన్ చేస్తారు. వీళ్ళు చూస్తుంటారండి. అక్కడ పిజ్జా ఉంటుంది, ఈ పిజ్జా నేను తినేస్తాను అని చెప్పని ఏడిపిస్తాడండి. అట్లా అంటే బయటకి వీళ్ళ వాయిస్లు వినిపిస్తాయని ప్రేరణ వీళ్ళని వరే తినొద్దురా అని చెప్పని అంటాను అనమాట. ఫుడ్ ప్రాబ్లమే కదండి, దాంట్లో అంత లిమిటెడ్ ఫుడ్ పంపిస్తారు. అందరూ ఆఖరికి
మన బయట సోంపాపిడి ఉంటుంది కదా, ఆ బాక్స్ కూడా ఒక్కొక్కరు రెండు. అసలు చాలా ఫన్నీగా ఉందండి ఈ సీజన్లో మాత్రం. ఫుడ్ అన్ని కంట్రోల్లో పెట్టేసరికి వాళ్ళందరికీ స్వీట్స్ అంటే ఇష్టము. ఒక డబ్బా పంపిస్తారు, అంతమంది షేర్ చేసుకోవాలి కదా. వీళ్ళు ఏంటంటే ఏదైనా గేమ్ విన్ అయితే వీళ్ళకి అది ఒక బాక్స్లో పెట్టి ఆ విన్నర్ అయిన వాళ్ళ టీం వాళ్ళకి అది ఇస్తారనమాట. వాళ్ళ దగ్గర నుంచి అందరూ అడుక్కోవడం అనమాట. నాకు కొంచెం పెట్టు, నాకు కొంచెం పెట్టు అని చెప్పది. ఐస్ క్రీమ్ అంతే, చాక్లెట్స్ అంతే, చిప్స్ అంతే. ఒక చిప్స్ ప్యాడ్ ఓపెన్ చేస్తే 4-5 తింటాం అనమాట. అలాగా ఫుడ్ కూడా లిమిట్గా తింటాం. అన్నీ లెక్క వేసుకొని రైస్ సరిపోతాయి లేదా వారానికని. బాగుంది. మళ్ళీ కుకింగ్ టైం కూడా టైమర్ పెట్టారు. ఇదివరకు అసలు ఎంతసేపు అయినా వండుకున్నాడు. ఈ సీజన్లో కొత్తగా వచ్చిందంటే ఏంటంటే కెప్టెన్సీ ప్లేస్లో మెగా చీఫ్ అనే పాయింట్ వచ్చింది. ఫస్ట్ 3 మెగా చీఫ్స్ అని పెట్టారు. ఆ తర్వాత జనాలకు నచ్చట్లేదని అర్థం అయిపోయి 2 మెగా చీఫ్స్ అని పెట్టారు. ఆ తర్వాత 2 తీసేసి ఒకళ్ళనే పెట్టారనమాట. జనాలకు కన్ఫ్యూజ్ అవుతున్నారని తెలిసిపోయింది బిగ్ బాస్ టీం వాళ్ళకి. అది తీసేసి అలా పెట్టారు. కెప్టెన్సీ ప్లేస్లో మెగా చీఫ్ అని పెట్టారు. ఫుడ్ కంట్రోల్ ఫస్ట్ నుంచి ఉందనుకోండి. కాకపోతే దీంట్లో ఏంటంటే సూపర్ మార్కెట్ అని చెప్పని 1 మినిట్ టైం ఇచ్చేసి మెగా చీఫ్ అయిన వాళ్ళు, ఆ వారం మెగా చీఫ్ అయిన వాళ్ళు వెళ్ళి ఆ ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం. ఆ 1 మినిట్లో ఎంత అయితే తీసుకుంటారో అంతే వస్తుంది. మిగతాది రావాలంటే మళ్ళీ ఏదైనా టాస్క్లు పెడితే దాంట్లో విన్ అయితే వస్తుంది అనమాట. చాలాసార్లు వీళ్ళు పెరుగు, వెనపూస, కావాల్సిన బటరు, సాల్ట్, అలాంటి ఇంపార్టెంట్ మిర్చి పౌడర్, అలాంటి ఇంపార్టెంట్ దోశ పిండి, అలాంటివి మర్చిపోతూ ఉంటారు అనమాట. ఇలా వీకెండ్లో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు వీళ్ళు టాస్క్ విన్ అయితే నాగార్జున సార్ ఇవ్వటం కానీ, వాళ్ళకి గెలిచినందుకు అని చెప్పని వాళ్ళకి ఇవ్వటం కానీ అలా ఉంటుంది అన్నమాట. లేదంటే బిగ్ బాస్ టాస్క్ పెట్టి ఇది విన్ అయితే మీకు అవి మళ్ళీ వస్తాయని చెప్పని అలా పెట్టడం. టైమర్ ఏమో ఇంతనే టైమర్ ఉంటుంది ఇవ్వటము. అంటే రోజుకి 1 అవర్ వాడుకునేలాగా టైమర్ ఇస్తారండి. అది అయిపోతుంది దాదాపు 4-5 రోజుల్లో అవగొట్టేస్తారు. ఇంకా లాస్ట్ 2 డేస్లో టైమర్ ఉంటుంది, కుకింగ్ టైమర్. ఆ టైమర్ పెంచుకోవడానికి ఏదైనా ఫన్ టాస్క్ చేసి నన్ను ఎంజాయ్ చేయాలని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే ప్రతిసారి అవినాష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఫన్ టాస్క్లో అవినాష్ రోహి చేసినందువల్ల ప్రతిసారి టైమర్ వచ్చేది 2 అవర్స్. 2 అవర్స్ వస్తే చక్కగా ఎంజాయ్ చేసుకొని తినేవాళ్ళు. వంట మాత్రం ఎప్పుడు చూసినా ప్రేరణ చేసేదండి. ప్రేరణ ఇప్పుడేమో నిఖిల్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు వంట. ప్రేరణ చేసేది ఎప్పుడు వంట. కుకింగ్లో మాత్రం ప్రేరణ, టేస్టీ తేజ ఉండేవాళ్ళు, వాళ్ళే వంట చేసేవాళ్ళు అనమాట. ఈ అంట్లు తోమటం ఈ మాత్రం రోహిణిను గౌతమ్ చేసేవాళ్ళు. ఇంకా బాత్రూమ్ క్లీనింగ్ అయ్యేమో మిగతా వాళ్ళు చేసేవాళ్ళు. స్టవ్ గట్లును కిచెన్ గట్లు అన్నీ మొత్తం డైనింగ్ టేబుల్ తొడవటం విష్ణుప్రియ చేసేది. కింద క్లీనింగ్ ఏమో మిగతా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అలా అంతా షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో ఇల్లు నీట్గానే ఉందిలేండి. ఎందుకంటే కేవలం ఇప్పుడు 5 మెంబర్సే ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే అక్కడ తీసిన వస్తువులు అక్కడ పెడుతున్నారు కాబట్టి ఇక ప్రాబ్లం లేదనమాట. గౌతమ్ మాత్రం నైట్ టైం కూర్చొనైనా అంట్లు దోమేస్తూ ఉంటాడనమాట. అంట్లు ఎప్పుడు పడితే అప్పుడు దోమేస్తూ చూపిస్తూ ఉంటారనమాట. అది జరిగిందనమాట. ఇంకా ఆ గేమ్లో ఏమైంది, అట్లాగా అందరిగా దాక్కున్నారు కదా, ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారండి. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమో అంటే నవీల్ అన్నాడు, ఫస్ట్ నేను తను చూసేసాను, గౌతమ్ చూశాను, గౌతమ్ దొంగ అని చెప్పని అంటాడు అనమాట. గౌతమ్ బయటకు వస్తాడు కానీ ఫస్ట్ అవినాష్ అని అరుస్తాడు అవినాష్ని చూసినట్టు. కానీ గౌతమ్ వచ్చేసరికి గౌతమ్ టచ్ అయిపోయేసరికి గౌతమ్ అంటాడు, నువ్వు అవినాష్ అన్నావు కదా అంటారు. మిగతా వీళ్ళందరూ ఒక్కొక్కరు వస్తారండి. కరెక్ట్గా అవినాష్ లోపల ఉంటాడు అనమాట. వద్దాం అనుకునే లోపు డోర్ లాక్ చేస్తారు బిగ్ బాస్. చాలా ఫన్గా ఉందండి, ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. లైట్స్ ఆఫ్ చేసేయడము, అవినాష్ని మామూలుగా ఆడుకోలేదు బిగ్ బాస్. తెగ భయపడిపోయాడు. గజ్జల సౌండ్, ఎవరో వచ్చి పట్టుకున్నట్టు, తనకు ఆ లైట్స్ ఆఫ్ చేసినప్పుడు తను చేయబట్టుకున్నట్టు అలా ఫీల్ అయిపోయి చాలా భయపడిపోయి బిగ్ బాస్ బయట వాళ్ళు చూస్తే నన్ను ఇలాగ చూస్తే నవ్వుకుంటారు, బిగ్ బాస్ ప్లీజ్ నన్ను వదిలేసాడు బిగ్ బాస్, మీకు దండం పెడతాను అని చెప్పి నిజంగానే భయపడ్డాడు పాపం. గజ్జల సౌండ్ వచ్చి ఒకసారి చేయి పట్టుకున్నట్టు అనిపించి చాలా భయపడ్డాడు. తర్వాత వరే నన్ను లోపల నుంచి బయటికి రమ్మని చెప్పండి రా బిగ్ బాస్ చెప్పండి రా అని చెప్పంటే మేము చెప్తున్నాం లోపల నుంచే వీళ్ళని టీవీలో చూస్తుంటారు అనమాట అవినాష్ని. అంటే అవినాష్ని వాళ్ళకేంటంటే రెడ్ కలర్ లైట్లో చూపిస్తుంటారు అనమాట. అవినాష్ వాళ్ళకి కనిపిస్తూనే ఉంటాడు ఏం చేస్తున్నారు. వీళ్ళందరూ నవ్వుకుంటుంటారు అనమాట బయట నుంచి. ప్రేరణ, అవినాష్, గౌతమ్, నబీలు అవినాష్ని చూసి. లోపలేమో అవినాష్ ఏమో నేను బ్లాక్ బెల్ట్ తెలుసా అని చెప్పని ఒకసారి చేయబట్టుకున్నప్పుడు ఆయన ఫీలింగ్ అన్నప్పుడు ఇట్లా అంటాడు అనమాట. తర్వాత అంటాడు నాకు అసలు ఏ బెల్ట్ లేదు, బ్లాక్ బెల్ట్ నా బొంద, బిగ్ బాస్ నన్ను బయటకు వదిలేయండి బిగ్ బాస్ అని చెప్పని జోక్గా అంటాడు అనమాట. చాలాసేపు జరిగిందండి అది, చాలా బాగుంది. భయపడి బయటికి వదిలేస్తాడు బిగ్ బాస్. ఫుల్ చాట్లు బోసిపోయి ఇలా షాక్లో బయటకు వచ్చాడు అనమాట. ఫుల్ కామెడీ అనమాట. అవినాష్ నందుకు బిగ్ బాస్ చాలా మంచి పని చేసిందండి ఈ సీజన్లో. అవినాష్ రోహిణిని పంపించారు.
అసలు ఫుల్ ఎంటర్టైన్. ఇంతకుముందు బోర్ కొట్టేది, ఎప్పుడు చూసినా జంటలు జంటలుగా ముగ్గురు అక్కడ ముగ్గురు అక్కడ ముగ్గురు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఆ కుకింగ్ దగ్గర ఆ పని చేసే దగ్గర ఫైట్లు చేసుకోవడం తప్పితే ఇంకేం ఉండేది కాదనమాట. ఆ టాస్కుల దగ్గర పృథ్వీ ఓవర్గా ఆర్గ్యుమెంట్ అయిపోవడం, తను అగ్రెసివ్ అయిపోవడం, ఇది తప్పితే ఏముండేది కాదు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ పార్ట్ మాత్రం 100% అనమాట బిగ్ బాస్ సైడ్లో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి ఈ సీజన్ మాత్రం. చాలా 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 బాగుంది. నేనైతే ఫుల్ అవినాష్కి ఫేవరెట్ అయిపోయాను అనమాట. అవినాష్ అంటే, రోహిణి అంటే. కాకపోతే తను ఏంటంటే సేఫ్ గేమ్ ఆడారు అని చెప్పని అంటున్నారు. అది కూడా తను ఏంటంటే ఎంటర్టైన్మెంట్తో ఎవరితోనూ నొప్పించకుండా, ఇంకెవరికి ఏంటంటే అవినాష్ అంటే అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే అవినాష్ అంటే అందరికీ ఇష్టమే, రోహిణి అంటే కూడా అందరికీ ఇష్టమే. రోహిణికి కూడా ఎవరు నామినేషన్లో పెట్టలేదు, అవినాష్ని నామినేషన్ పెట్టలేదు. లాస్ట్ టైం ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చింది, ఎలిమినేట్ అయిపోయింది. తనే ఎక్స్పెక్ట్ చేసింది, నేను ఫస్ట్ టైం వచ్చాను నామినేషన్లో ఎలిమినేట్ అవుతాను తనే ఎక్స్పెక్ట్ చేసింది. అలానే అయిపోయింది అనమాట. చాలా బాగుందన్నమాట. తర్వాత సాంగ్ వేశారండి. ఈసారి ప్రభాకరును ఆమెనే వచ్చారు. వాళ్ళ సీరియల్ ప్రమోషన్ కోసం వచ్చారండి. ఆల్రెడీ ఆ సీరియల్ రన్ అవుతుంది, ఇల్లు ఇల్లాలు పిల్లలు. చాలా బాగుంటుందండి ఆ స్టోరీ లైన్ చెప్పారనమాట ప్రభాకర్ ఆమెని. మేమిద్దరం కలిసి లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటాం, మా ఫ్యామిలీ మమ్మల్ని వదిలేస్తుంది, తర్వాత మేము 5 పిల్లల్ని కంటాము, 5 పిల్లలకి మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దురా అని చెప్పని 5 చెప్తాము. వాళ్ళు ఆల్రెడీ లవ్లో ఉంటారు, వాళ్ళు దానివల్ల వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్, మేము వాళ్ళ వల్ల మేము పడ్డ ప్రాబ్లమ్స్, ఇది అనే స్టోరీ ప్రభాకర్ గారు చెప్తారనమాట. బిగ్ బాస్లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్ని మీకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమా, అరేంజ్ మ్యారేజ్ అంటే చేసుకుంటారా అని చెప్పని అడుగుతారనమాట. నిఖిల్ని అడిగితే నాకు పెద్దలను ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. అవినాష్ని అడిగితే అందరు ఏడిపించారనమాట, నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టము, నేను ఇలా అది ఇది అంటే, ఎవరై నీకు పెళ్ళి అయిపోయిందిరా అది ఇది అని చెప్పంటే, అదే అనునే పెళ్ళికి ముందు లవ్ చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టము అని చెప్పని చెప్తాడు అనమాట. తర్వాత గౌతమ్ మెడలో ఒక నైఫ్ వేసాడు, అక్కడ ఒక్కొక్క పార్ట్స్ ఇచ్చారనమాట వాళ్ళకి. అదేంటంటే ఆ పార్ట్ తన మెడలో వేస్తే ఎవరు కనుక ఇది కరెక్ట్గా దాని గురించి బాగా చెప్పి అది ఆ పార్ట్ని అమ్ముకోవాలన్నమాట. గౌతమ్ మెడలో నైఫ్ వేశారు, అంటే నైఫ్ వేసి మిగతా కంటెస్టెంట్స్ ఇది నైఫ్ మంచి నైఫ్, ఇది బాగా కట్ చేస్తుంది, ఇది సాఫ్ట్ది కట్ చేస్తుంది, హార్డ్ది కట్ చేస్తుంది, ఇది కొంటే మీకు చాలా బెనిఫిట్స్ అలా అని చెప్పిన ఒక్కొక్క ఐటెం అలా చెప్తానమాట. గౌతమ్ని అమ్మాలన్నమాట మిగతా కంటెస్టెంట్స్, మిగతా 4 అలా చెప్తే ప్రేరణ నచ్చింది, ప్రేరణ దగ్గర గురించి కొనుక్కుంటామని చెప్పని చెప్తారనమాట ప్రభాకరును ఆమెని. అలాగే నబిల్ మెడలో కూడా వేశారనమాట, లౌడ్ స్పీకర్ వేశారనమాట. దాని గురించి కూడా అట్లానే అందరూ చెప్పారు. చెప్తే వాళ్ళకి కూడా మళ్ళీ ప్రేరణదే నచ్చింది అనమాట. ప్రేరణ నచ్చింది, ప్రేరణ దగ్గర కొనుక్కుంటామన్నారనమాట. తర్వాత వీళ్ళు మళ్ళీ లివర్ని లాగారండి. వెళ్ళి అమౌంట్ 15,113 రూపాయలు వచ్చినాయన్నమాట. సేమ్ సిచ్యువేషన్. వీళ్ళు విన్ అయితే బిగ్ బాస్ పరివారం కనుక విన్ అయితే వీళ్ళకి ఆ అమౌంట్ యాడ్ అవుతుంది. ఒకవేళ మా పరివారం విన్ అయితే ఆ అమౌంట్ కట్ అవుతుంది అనమాట. వీళ్ళు వచ్చిన సీరియల్స్ బ్యాచ్ మొత్తాన్ని మా పరివారం చేశారండి. బిగ్ బాస్ పరివారం అని ఈ 5 చేశారు, టాప్ 5 అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. దాంట్లో ఏంటంటే ఒక చుట్టూరు ఒక బార్డర్ లాగా ఒక వుడ్ ప్యానెల్ పెట్టేస్తారు. లోపల ఏంటంటే అన్ని రకాల బాల్స్, చిన్న బాలు, పెద్ద బాలు, బోరలు అన్నిటి మీద వాల్యూ చేశారనమాట. వాళ్ళకి పెద్ద పెద్ద బొట్టలు ఇచ్చారు, అవి మెడకు ఇలాగా భుజానికి తగిలించుకోవాలన్నమాట. అవి స్టిక్కి చివరిలో మనం డస్ట్ ఎత్తుతాం చూడండి, డస్ట్బిన్కి అది డస్ట్ ఎత్తది ఉంటుంది కదా, అది స్టిక్కి అది కట్టారనమాట. ఆ బాల్ని ఆ స్టిక్ దాంతో పెట్టుకొని బొట్లో వెనకాలకి ఇట్లా బొట్లో వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకోవడం దానికేమో ఎవరెవరిని ప్రభాకర్ ఆమెని మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే ప్రేరణ అవినాష్ని సెలెక్ట్ చేసుకున్నారండి. అలా సెలెక్ట్ చేసుకుంటే ప్రభాకర్ ఆమెనికి కానీ 1785 పాయింట్లు వచ్చాయి, ప్రేరణ అవినాష్కి కానీ 2400 పాయింట్లు వచ్చాయి. అలాగా మళ్ళీ బిగ్ బాస్ పరివారే గెలిచిందనమాట. ఆ 15,113 రూపాయలు వాళ్ళ ప్రైజ్ మనీలో యాడ్ అయిందనమాట. ఆ తర్వాత మధ్యలో ఆడేటప్పుడు కూడా బిగ్ బాస్ ప్రేరణ అవినాష్ దాంట్లో ప్రభాకర్ పడేయాలని చూశారు అనమాట. చాలా పడేశారు కూడా, వాళ్ళు వేసిన బాస్ని చాలా వరకు పడేశారు. అయినా కూడా ప్రేరణ అవినాష్ విన్ అయ్యారు అనమాట. తర్వాత బిగ్ బాస్ పరివార్ విన్నరు. ఈ ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది 15,113 రూపాయలని బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. తర్వాత ప్రభాకర్ ఆమెని వెళ్ళిపోయారనమాట. ఇదండి జరిగింది. 99వ ఎపిసోడ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. రేపు మళ్ళీ ప్రోమోలో వీళ్ళు వచ్చారండి, సుహాసినిను గౌడ అనే అమ్మాయి. ఆ అమ్మాయి చాలా ఫన్నీగా ఉంటుంది, ఈవెంట్స్లో కూడా చాలా బాగా చేస్తుంది. రక్షా గౌడ అనుకుంటాండి ఆ అమ్మాయి పేరు. తను చాలా బాగా ఫన్నీగా ఉంటుంది, ఈవెంట్స్లో కూడా చాలా కామెడీ జోక్స్ వేస్తూ ఉంటుంది ఎప్పుడు ఈవెంట్స్లో. తన పేరు నాకు సరిగ్గా తెలీదు. తను వచ్చినట్టు ప్రోమోలో చూపించారనమాట. మళ్ళీ వాళ్ళతో కూడా గేమ్స్ ఆడినట్టు చూపించారు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయండి. శుక్రవారం రాత్రి 12 దాకా ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీకు ఎవరైనా ఎవరు ఫెయిర్గా ఉన్నారు, మీకు ఎవరు గెలవాలనిపిస్తుంది అని చెప్పని మీరు ప్రాంతీయ భావం లేకుండా భాషా భేదం లేకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ వేయండి. దీంట్లో కన్నడ వాళ్ళు ఎవరంటే ప్రేరణ, నిఖిల్ కన్నడ వాళ్ళండి. గౌతము నబీలు, అవినాష్ తెలుగు వాళ్ళు. అసలు యాక్చువల్గా నబీలు ఫస్ట్ 5 ఎపిసోడ్స్ దాకా టాపర్లో ఉన్నవాడు అనవసరంగా తన గేమ్ పాడు చేసుకొని చివరిలోకి వచ్చేసాడు, టాప్ 3లోకి వచ్చేసాడు. గౌతమ్కి లక్ అనమాట, లక్ ఫేవర్ చేసింది. మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ అవడం వల్ల గౌతమ్కి లక్ ఫేవర్ చేసి ఇక్కడ దాకా వచ్చాడు. చెప్పలేము టాప్ 2లోగా ఉంటాడు. ప్రస్తుతం ఓటింగ్ లైన్స్ మాత్రం అన్అఫీషియల్ ఓటింగ్స్లో మాత్రం గౌతమ్ టాప్లో ఉన్నట్టు చూపిస్తున్నారు అనమాట. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు విన్నర్ అవుతారో. టాప్ 5 ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసరికి ఇంకా సాటర్డే సండే చూపిస్తారండి. హాఫ్ సాటర్డే చూపిస్తారు, హాఫ్ సండే చూపిస్తారన్నమాట. సండే 8 PM నుంచి 11 PM దాకా ఉంటుందని చెప్పని అనౌన్స్ చేస్తారు. 11 PMకి విన్నర్ని అనౌన్స్ చేస్తారనమాట. సాటర్డే ఏముండదండి, ఫస్ట్ 2 మెంబర్స్ని ఎలిమినేట్ చేస్తారు. లాస్ట్ 2 మెంబర్స్ ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది. నబీలును అవినాష్ ఎలిమినేట్ అయిపోతారు. టాప్ 3గా ప్రేరణ, నిఖిల్ను గౌతము ఉంటారు. ఈ టాప్ 2లోనే వీళ్ళిద్దరు దోబుజులాడుతున్నారు అనమాట. నిఖిల్ అని అంటే వాళ్ళు మరి మాటి వాళ్ళు ఎలా తీసుకుంటారో మనకు తెలియదండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి నిఖిల్ అతన్ని తీసుకుంటారా, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన టాప్ వస్తే కనుక మరి గౌతమ్ని అనౌన్స్ చేస్తారా లేదా అని చెప్పని చూడాలి. కాకపోతే మన వాళ్ళంతా గౌతమ్ని తెలుగువాడు విన్నర్ అవ్వాలని చెప్పని అందరూ అదొక స్లోగన్ పెట్టుకొని అంతా సోషల్ మీడియా అంతా గౌతమ్కి ఓట్స్ చేయమని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారనమాట. మరి ఇప్పుడు దాకా మరి అయితే అన్అఫీషియల్ ఓటింగ్లో గౌతమే ఉన్నాడు. మరి చూడాలి మరి ఎవరవుతారో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు గుండెమెడ వ్లాగ్స్ కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.